ఇక శ్రీశైలానికి కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి కృష్ణమ్మ తరలి వస్తూనే ఉంది. రోజుకు 12 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 851.70 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి కెపాసిటీ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుంచి మరో వారం రోజులు వరద కొనసాగే అవకాశం ఉండడంతో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 4-5 రోజుల్లోనే శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, శ్రీశైలం జలాశయానికి మాత్రం వరద ప్రవాహం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. గత 6 రోజులుగా కూడా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కానీ ప్రస్తుతం 851.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 66 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే ఎగువ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు ఆల్మట్టి డ్యామ్ కి గత 15 రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇటు ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, అక్కడి నుంచి నారాయణపూర్ ప్రాజెక్ట్ కి నీటి విడుదల కొనసాగుతుంది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్ట్ కూడా నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 30 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, ఎగువ నుంచి ఏదైతే ఆల్మట్టి నుంచి 1,10,000 క్యూసెక్లు వరద ప్రవాహం నారాయణపూర్ కు వస్తుండటంతో నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి కూడా అదే 1,10,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువన ఉన్నటువంటి దూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇటు కంటిన్యూగా వరద ప్రవాహం కొనసాగుతుండడం, ఎగువన ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఎగువన ఉన్నటువంటి ఏదైతే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, కంటిన్యూగా వరద ప్రవాహం వస్తుండటంతో అదే వరద ప్రవాహాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఉజ్జయిని భీమా ఉపనది నుంచి కూడా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఏదైతే ఉజ్జయిని ఉపనది నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇటు కృష్ణా బేసిన్ కు సంబంధించి 1,10,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా అటు 90,000 క్యూసెక్ల వరకు ఉపనది నుంచి వస్తున్నప్పటికీ డిస్టెన్స్ జూరాల ప్రాజెక్టుకు ఆ ఉపనదికి సంబంధించి దూరం ఎక్కువగా ఉండడంతో ఇంకా కొద్దిపాటి వరద ప్రవాహమే సంగమం వద్ద కలిసి కృష్ణాలోకి అంటే జూరాల ప్రాజెక్టులోకి వస్తున్న నేపథ్యం ఉంది. ఒకవేళ ఆ ఉపనది నుంచి ఉజ్జయిని ఉపనది నుంచి వరద ప్రవాహం పెరిగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంగా నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఎక్కువ వరద ప్రవాహం వస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు అయితే 66 టీఎంసీలకు చేరుకోవడం, 851 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రస్తుతం రేపు గానీ ఎల్లుండి గానీ 2 రోజులలో వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే విద్యుత్ ఉత్పాదన కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా శ్రీశైలం సంబంధించి నీటిని వినియోగించే అవకాశం ఉంది. ఆ నీటిని విద్యుత్ ఉత్పాదనకు వినియోగించినటువంటి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా రిలీజ్ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరువలో ఉండడం, ఈసారి సాగుకు సంబంధించి 2 రాష్ట్రాలకు సాగునీరు అందించేటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఎలాంటి నీటి విడుదల లేదనేది కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ వరకు మాత్రం క్రాప్ హాలిడే
టాప్ హాలిడే మాత్రం ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆగస్టు మొదటి వారంలోనే సాగు కోసం నీటిని విడుదల చేసేవారు. ఇప్పటికే నార్మల్ కూడా సిద్ధం చేసుకొని రైతులు వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యేవారు. కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో అనేది అసలే లేకుండా ఉండడం, డెడ్ స్టోరేజ్ స్థాయికి నీటి నిల్వలు ఉండడం, ఒకవేళ ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చినా కానీ నెల రోజులకు పైగా పడుతుంది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాలంటే. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మాత్రం ఏదైతే సాగుకు సంబంధించి నీటిని విడుదల చేయరు అనే నిరాశలో రైతులైతే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు గత ఏడాది జూలై 29నే నాగార్జున సాగర్ వరకు కూడా అన్ని కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. చివరగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడం, జూలై మొదటి వారం నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో గత ఏడాది జూలై 29నే నీటిని క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. గత ఏడాది ఆగస్టులో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం అప్పుడు గత ఏడాది ఆగస్టులో మాత్రం 589 అడుగులకు చేరుకోవడం జరిగింది. క్రస్ట్ గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్నటువంటి దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా తాగునీటిని కూడా ఇదే ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయడం జరిగింది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది. కనీసం తాగునీటి అవసరాలకు సరిపడేంత మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండడంతో కొంత ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం లేదనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి మాత్రం ఇదే వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే మాత్రం వారం 10 రోజుల్లోనే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు మహారాష్ట్రలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే ఉజ్జయిని ఉపనదికి సంబంధించి మరింత వరద ప్రవాహం పెరుగుతుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి మాత్రం 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తే మాత్రం 4-5 రోజుల్లోనే పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యాం నిండే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా అధికారులు ఈ రోజు లేదంటే రేపు వరకు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీశైలం జలాశయం నుంచి కేవలం ఎగువన అంటే జూరాలకు ఎగువన అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతుల నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు పోతిరెడ్డిపాటు నుంచి ఏపీకి సంబంధించి రాయలసీమ జిల్లాలకు నీటిని వినియోగిస్తారు. అయితే శ్రీశైలం జలాశయంలోకి వచ్చినటువంటి వరద ప్రవాహాన్ని విద్యుత్ ఉత్పాదన ద్వారా దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం అవకాశం అయితే కనపడుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.